హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుందామండి. చూసారా, దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా మన షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు పొడవు కొలుచుకోవాలండి. తర్వాత చంక డౌన్ కోసం ఎంత ఉందనేసి ఇలా టేప్ పెట్టేసి అడ్డంగా ఒక స్కేల్ పెట్టి కొలుచుకోవాలి. తర్వాత నడుము చుట్టుకొలత ఎంత ఉందో ఇలా అనమాట, ఇలా కొలుచుకోవాలి. కాజాల పట్టి వదిలేయాలండి. కాజాల పట్టి స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ వరకు కొలుచుకొని చూసుకోవాలన్నమాట. తర్వాత ఓన్లీ బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇప్పుడు మనం కొలుచుకున్న కొలతల ప్రకారం ఒక పక్కన నోట్ చేసి పెట్టుకోండి మీరైతే. అదేవిధంగా మనం ఎలా మార్కింగ్ వేసి కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. దానికోసం ఇట్లా ఒక ఫోల్డింగ్ అయితే వేసి ఫోల్డ్ ఉన్న వైపు మన వైపు వచ్చేలాగా పెట్టుకున్నాను. కింద కూర అంచున్నది వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసి తీసేసుకున్నానండి. నడుము పట్టి కోసం ఉంటుంది కదా. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఉంచి మార్క్ చేసుకున్నాను. పైనుంచి పొడవు మార్క్ చేసుకున్నానండి. 13 ఇంచుల పొడవు ఉంది. ఒక 1/2 ఇంచ్ పైన షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నానండి. తర్వాత వెనక పార్ట్ నాకు వచ్చేసి 19 ఇంచులు ఉందండి. అందులో సగం మార్క్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, అలాగే ఒక 1.5 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం షోల్డరు నెక్ లైను ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూద్దాం. దానికోసం బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ పట్టుకుని ఫస్ట్ నెక్ డ్రా చేసుకున్నానండి. నెక్ హైట్ ఎంత ఉందో, కింద వీపు ఉంది కదా అది. తర్వాత నెక్ కోసం లూజు ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 2.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ మార్క్ కూడా ఇదే మార్కింగ్తో పాటు పెట్టేసుకుంటున్నానండి. ఫ్రంట్ మార్కింగ్ కోసం ఉక్సులు పట్టి వైపు నుంచే మార్క్ చేసుకోవాలి మనం. దాన్ని ఉక్సులు పట్టిని ఇలా ముందు వైపుకు జరిపి ఫ్రంట్ నెక్ డ్రా చేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ డ్రా చేస్తున్నాను, చూస్తున్నారా. దానికోసం ఇలా అనమాట, ఫ్రంట్ ఉక్సులు పట్టి పైన నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింది వైపుకు ఇలా 1.5 ఇంచులు కిందికి ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో మన డాట్ కింది వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఇలా టేప్ పెట్టేసి మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా కొలుచుకుని కింద ఒక 1/2 ఇంచు పైన 1/2 ఇంచ్ అయితే అలానే వదిలేసి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మనకి క్రాస్గా షేప్ పట్టి అయితే వస్తుంది. చూసారు కదా మార్కింగ్ ఎలా వచ్చిందో, ఇలా అనమాట. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కోసం అడ్డంగా స్కేల్ పెట్టి కొలుచుకున్నాం కదా. దాని ప్రకారం నాకు 5.5 ఇంచులు వచ్చిందండి. అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మన నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో అదే కొలత బట్టి కింద వరకు పెట్టుకుని ఆ 5.5 ఇంచులు ఇంత వరకు పెట్టుకుని సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో మనం ఇలా ఉక్సులు పట్టి నెక్ దగ్గర నుంచి ఖర్చు ఎంతవరకు డ్రా చేసుకుంటాం, ఎంతవరకు స్టిచ్ చేస్తామో అంతవరకు ఎంత ఉందో కొలుచుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా 1.5 ఇంచులు ఖర్చు పెట్టుకుని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు అన్నీ మన ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అలాగే ఆర్మ్ డౌను, లూజు, ఇలా అన్ని లైన్స్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాం ఫస్ట్. తర్వాత బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాం. బ్యాక్ నెక్ కూడా డ్రా చేసిన తర్వాత కింద షేప్ కోసం అయితే మనం ఏవైతే మార్కింగ్స్ వేసుకున్నామో అది కూడా క్రాస్గా డ్రాయింగ్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అనమాట. ఇలా చిన్న చిన్న డాట్స్తో వేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం ఈ చంక దగ్గర ఇలా మూలన వచ్చింది కదండి, ఇలా స్క్వేర్ షేప్లో అక్కడ నుంచి 1.5 ఇంచులు వదిలేసి 1.5 ఇంచుల వరకు మార్కు పెట్టుకుని ఆ 1.5 ఇంచులు మార్క్ కలిసేలాగా ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకున్నానండి. తర్వాత ఆర్మ్ ఎంత వచ్చిందో ఆర్మ్ రౌండ్ ఇలా కొలిచి చూసుకున్నాను. నాకైతే కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చిందండి, సరిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో ఆ డ్రాయింగ్ని బట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం ఫస్ట్. ఇలా కట్ చేసి తీసుకుని ఇప్పుడు దాన్ని మనం
మిగిలిన లైనింగ్ ముక్క మీద ఇలా క్రాస్గా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది అయితే క్రాస్ కట్ బ్లౌజేనండి. ఇలా క్రాస్గా పెట్టి మన ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా డ్రాయింగ్ వేసుకుందాం అనమాట. డ్రాయింగ్ వేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అంతా కలిపేసుకుని ఇదే కట్ చేసి తీసుకుందాం. మన ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్లో మనం ఓన్లీ ఫ్రంట్ నెక్కే కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసి తీసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. తర్వాత మిగిలిన లైనింగ్లో నుంచి హ్యాండ్స్ కట్ చేసి తీసుకుంటాను నేను. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అనమాట. మిగతా లైనింగ్ని ఇలా హ్యాండ్స్ కోసం అయితే నేను ఫోల్డింగ్ వేసుకున్నానండి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను అనమాట. తెలుసు కదా మీకు, 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి. ఇప్పుడు దానికోసం ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఖర్చుల కోసం కింద డ్రా చేశాను. తర్వాత ఒక 3/4 ఇంచ్ ఏమో పైకి డ్రా చేశాను. అదెందుకని, లోపల కింద మనం హెమ్మింగ్ చేస్తాం కదా, కింద చేతికి, దానికోసం లోపలికి మడవాలి కదా, అందుకని. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్నానండి. ఇలా కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ ఇలా హ్యాండ్ని కరెక్ట్గా పెట్టేసి అది ఫస్ట్ స్టిచ్చింగ్ ఎలా ఉందో అట్లానే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. హ్యాండ్ లోతుకు కూడా, ఫ్రంట్ సైడ్ లోతుకు కూడా ఇప్పుడే మార్కింగ్ వేసుకుని డ్రా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో చంక లూజ్ దగ్గర ఒక మార్కింగు, కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. నాకైతే ఈ లైనింగ్ పీస్కి అతుకులు పడతాయండి, నేను అది స్టిచ్చింగ్ పార్ట్లో చేసుకుంటాను. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టానండి మన వీడియోస్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న హ్యాండ్స్ని ఇలా అయితే కట్ చేసి తీసుకుందామండి. 2 హ్యాండ్స్ని ఇలా సైడ్ నుంచి సపరేట్ చేసుకుందాం. మధ్యలోకి ఒక టక్ పెట్టేసుకుని ఇప్పుడు 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోతు అయితే కట్ చేసుకుందామండి. ఇలా అనమాట. అంతే, మన హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంక మిగతా పార్ట్లు కట్ చేసుకుందాం. మిగతా పార్ట్స్ ఫస్ట్ షేప్ పట్టీలు కట్ చేసుకోవాలండి. షేప్ పట్టీలు పొడవు ఎంత ఉందో మన ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోవాలి. నాకైతే 10 ఇంచులే వచ్చింది, నేనైతే 11.5 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకుని ఇప్పుడు మన ఉక్సులు పట్టి కాజల వైపు పట్టి వైపు వస్తుంది కదా, ఆ హైట్ ఏమో 3.5 ఇంచులు పెట్టుకున్నాను. ఖర్చుల వైపు ఏమో 3 ఇంచులు పెట్టుకున్నాను. మధ్యలో వచ్చేసి ఒక 2.5 ఇంచులు గ్యాప్తో నేను ఒక 3 ఇంచ్ కన్నా 1 పాయింట్ తక్కువ ఉండేలాగా మార్క్ పెట్టుకుని ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపి మనం ఇలా క్రాస్గా షేప్ పట్టీలాగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మెడ పట్టీల కోసం కట్ చేసుకుంటున్నానండి. మిగతా చిన్న చిన్న పీసులు అయినా పర్వాలేదు, ఇలా క్రాస్గా కట్ చేసి తీసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చిన్న చిన్న క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలి. ఇంతే పొడవు రావాలని ఏం లేదండి, మీ దగ్గర మిగిలిన క్లాత్ని బట్టి చిన్నవి కట్ అవ్వచ్చు, పెద్దవి కట్ అవ్వచ్చు, అలా అనమాట. తర్వాత నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే కట్ చేసుకుంటున్నానండి. తర్వాత నడుము పట్టి అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే కట్ చేసి తీసుకున్నాం, గుర్తుంది కదా మీకు. స్టార్టింగ్లోనే కూర అంచున్నది కట్ చేసుకున్నాం కదా, ఆ పీసు నడుము పట్టికి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవే పీసులను పెట్టి మనం మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టి మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలండి. నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఇలా లైనింగ్ బ్లౌజ్ అయినా కటింగ్ అయితే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మెయిన్ క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోగలమో తెలుస్తుందండి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ లైనింగ్ కట్ చేసి తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి. అప్పుడు మెయిన్ క్లాత్ని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. నాకైతే మెయిన్ క్లాత్ ఇంకో తక్కువ పడిందండి, చాలా ఒక 10-15 ఇంచుల వరకు తక్కువ పడిందండి. దానికోసం నేను ఈ క్లాత్ని అటు ఇటు అడ్జస్ట్ చేసి ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. షేప్ పట్టీలకి వాటికి జాయింట్స్ అయితే పడతాయండి, అవి కొంచెం మన పవిటి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి పర్వాలేదు అన్నారు కస్టమరు, అందుకని
వాటికైతే జాయింట్స్ అయినా సరే వేస్తాను. ఇలా అనమాట. ఇక మనం మెయిన్ పార్ట్లు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అవైతే ఏ అతుకులు లేకుండా నీట్గా తీసుకున్నాను. మిగతా మిగిలిన చిన్న చిన్న పీసుల్లో నుంచి నేను ఈ మిగతా పార్ట్లు అయితే కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. కొంచెం జాయింట్స్ ఎక్కువనే ఉన్నాయండి, అంటే చిన్న పీసులకి వెళ్ళండి. ఇలా షేప్ పట్టీల కోసం ఇలా చిన్న పీసులు అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత ఉక్సుల పట్టీ, కాజాల పట్టీల కోసం ఉక్సుల పట్టీ అవసరం లేదండి, కాజాల పట్టీ ఒకటే మనం తీసుకోవాలి. ఉక్సుల పట్టీ లోపల వైపుకి మడిచేస్తాం కాబట్టి దానికోసం మెయిన్ క్లాత్ ఏం అవసరం లేదు. ఇక మెడ పట్టీలు అవి కూడా మనం లైనింగ్ క్లాత్ వేస్తాం కాబట్టి మెయిన్ క్లాత్ అవసరం ఉండదన్నమాట. ఇలా అనమాట. నాకు ఓన్లీ షేప్ పట్టీకి, కాజాల పట్టీకి అతుకులు వచ్చాయి. అలా అడ్జస్ట్ చేసుకున్నానండి క్లాత్. మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే అండి, మన బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి జాగ్రత్తగా కట్ చేసుకుంటే మీ బ్లౌజ్ కూడా నీట్గా కటింగ్ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.